రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను గతంలో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినాయి అనేటువంటి ఒక ఎంఓయూలు జరుపుకున్నాయి అనేటువంటి ఒక ఆరోపణలను బట్టగాల్చి మీద వేస్తూ ఇవాళ అప్పట్లో పారిశ్రామిక మంత్రి కేటీఆర్ గారికి లేకపోతే ప్రభుత్వానికి నర్మగర్భంగా అంటగట్టేటువంటి ఒక చిల్లర గోబెల్స్ ప్రచారానికి ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కంపెనీ ఇవాళ పాల్పడతా ఉంది. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ చాలా పేపర్లో వచ్చినాయి వార్తలు. ఇదొక కట్టుకథ, తర్వాత ఇదొక కట్టుకథ, ఇట్లా పని కట్టుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యాలయం యొక్క ప్రేరేపణతో ఆయన తాబేదారులుగా పనిచేస్తున్న కొంతమంది మీడియా సంస్థలు పనిగట్టుకొని వాళ్ళ ఈ యొక్క వార్తా ఐటమ్ను రాసి ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకోసం అన్నట్లుగా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాన్ని చేపడతా ఉన్నారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీకి అప్పట్లో పారిశ్రామిక మంత్రిగా ఉన్నటువంటి ఒక కేటీ రామారావు గారు తప్పుడు పద్ధతిలో ఏదో వీళ్లకు ఎంఓఈ చేసిండని, లేకపోతే మొత్తం రాష్ట్ర ఖజానా అంతా దోచిపెట్టిండని, భూములన్నీ తీసుకుపోయి కంపెనీకి కట్టబెట్టిండని చెప్పని చిల్లర మల్లర పచ్చి అబద్ధాలు ఇవాళ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. రేపో మాపో అది పేపర్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇది బిగినింగ్, ఇదే ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ డైరెక్ట్గా పేపర్ వాళ్ళు ఆ సామాజిక మాధ్యమాలు వచ్చిన వార్తనే రాస్తారనమాట. ఈ చిల్లర ప్రయత్నాలను ఎక్కడనో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలా, నిజాలు నిగ్గు తేలాలా, ప్రజలకు మీడియా మిత్రులకు నిజాలు తెలవాలా, వాస్తవాలు తెలవాలా అని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. వాస్తవానికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీ, అంటే ప్రెస్టీజియస్ అన్నమాట. అట్లా అని చెప్పని పేరెన్నిక కలిగినటువంటి ఒక కంపెనీ అని చెప్పని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారానికి లోబడో లేకపోతే ఆ ప్రచారం కలిసి చేసినరో మొత్తానికి తెలియదు. 2022 సంవత్సరంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 18,100 కోట్లు 18,100 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద ఎంపిక చేసి వాళ్ళని ఎంపానల్ చేసి పెట్టినారు. అంటే దట్స్ అ క్రెడెన్షియల్. ఇంత పెద్ద భారతదేశం 18,100 కోట్ల రూపాయల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద దాన్ని రికగ్నైజ్ చేసి ఎంపానల్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. అంటే ఇట్స్ లైక్ సర్టిఫికేట్, ఐఎస్ఐ ముద్ర. ఆ కంపెనీ గొప్పది అని చెప్పని బీజేపీ ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. అదే సందర్భంగా మార్చిలో వీళ్లకు బీజేపీ హ్యాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ పిఎల్ఐ లిస్టెడ్ కంపెనీ అని చెప్పని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గుర్తించినాడు. జూన్ 22వ తారీఖు నాడు ఎమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ అని చెప్పని మనం చిప్స్ అంటాం కదా, సెమీ కండక్టర్లు చిప్ తయారీ అని చెప్పని అంటాం కదా మనము, చిప్స్. ఆ చిప్స్ తయారీకి సంబంధించిన కంపెనీ, నేను 24,000 కోట్ల రూపాయల కంపెనీ నేను తెలంగాణలో పెడతా అని చెప్పని వచ్చినాడు. ఒకటి ఫార్చ్యూన్ 500 కంపెనీ, 2 కేంద్రమే 18,100 కోట్ల రూపాయల పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద దాన్ని రిజిస్టర్ చేసుకొని ఎంపానల్ చేసుకొని ఒక సర్టిఫికేట్ చాపా ఐఎస్ఐ మార్క్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఒక రాష్ట్రం దగ్గరకు వచ్చి నేను బికాజ్ తెలంగాణలో కేటీఆర్ గారు పెద్ద ఎత్తున చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీని బాగా ప్రమోట్ చేయాలని చెప్పని ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వచ్చి మేము కంపెనీ పెడతాం 24,000 కోట్లదంటే ఓకే రాబాయ్ రా పెట్టు, నీకేదో ఫార్చ్యూన్ 500 లిస్ట్లో ఉన్నావు, నువ్వు నరేంద్ర మోడీ కూడా గుర్తించిండు, బీజేపీ కూడా గుర్తించింది కదా, నువ్వు వచ్చి మరి కంపెనీ పెట్టు అని చెప్పని వారితో ఎంఓఈ చేసుకున్నారు. దిస్ ఇస్ క్వైట్ న్యాచురల్ దట్ ఎనీ మినిస్టర్ ఆర్ ఎనీ గవర్నమెంట్ వుడ్ డూ ఇట్. అట్లే చేసిన తర్వాత వాడికేం పోయేగాలం వచ్చిందో, వాడికేం కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో వాడు మళ్ళా అందాజ్ దఖలిగలే అడిగ మళ్ళా
ఎంఓయూ చేసుకుంటూ మళ్ళీ డిసపియర్ అయిపోయాడు. ఎంఓయూ డస్ నాట్ మీన్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ హిమ్ ఎనీ మనీ ఆర్ గ్రాంట్ ఆర్ ల్యాండ్, ఏదో ఇచ్చినట్టు ఏం లేదు. నా దగ్గర కంపెనీ పెడతా అంటే రారా భయ్ కంపెనీ పెట్టు అని చెప్పని, ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఆయన సంబంధించిన వాళ్ళ మిత్రులతోటి వాళ్ళ తమ్ముడితో కూడా చేసిండని చెప్పని వార్తలు విన్నాం మనం. గోడీ మీడియా అనే కంపెనీతో, స్వచ్ఛ బయో అని చెప్పని కంపెనీతో, ₹1,00,000 పెట్టుబడి లేనటువంటి ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకొని డావోస్లో ఎట్లయితే వచ్చిండో అది తప్పు కాదు. కానీ ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ మోడీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ దట్ ఇట్ ఇస్ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రికగ్నైజ్ అయిన కంపెనీతో ఒక ఎంఓయూ చేసుకున్న తర్వాత వాడు రాలే. ఎంఓయూ ఆధారంగా అప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం కేటీ రామారావు గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ₹1 కూడా ఇవ్వలే, ఒక గ్రాంట్ ఇవ్వలే, ఒక ఇన్సెంటివ్ ఇవ్వలే, 1 ఇంచు భూమి కూడా వాడికి కేటాయించలే. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎంఓయూ హ్యాస్ బీన్ ఎంటర్డ్. దాంతోపాటుగా ఇంకొక క్రెడెన్షియల్ కూడా ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాదాపు ఈ కంపెనీలో 600 కోట్ల రూపాయల పెట్టుబడి ఎల్ఐసి పెట్టొచ్చు అని చెప్పని ఎల్ఐసికి కంపెనీకి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. అంటే బీజేపీ హ్యాస్ సర్టిఫైడ్ దిస్ కంపెనీ ఇన్ 2 ఫార్మ్స్. ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ 18,100 కోట్ల దాంట్లో ఎంపానల్ చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. 2 ఎల్ఐసి ద్వారా, అంటే మనం అందరం పాలసీలు కట్టి ఎల్ఐసి పాలసీలు చేసుకుంటాం కదా, అందులోకి వెళ్ళి 600 కోట్ల రూపాయలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చు అని చెప్పని ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 2 సర్టిఫికేట్స్, క్రెడెన్షియల్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంతోపాటుగా ఈయన ఫార్చ్యూన్ 500 ఇవన్నీ చూసిండు, ఎంఓఏ అయిపోయినాక వాడు రాలేదు, పోలేదు, వాడు ఎక్కడ పోయిండో అందాజు దాఖలు ఇవ్వలేదు, మనం 1 ఇంచు భూమి ఇవ్వలేదు, వానికి ఏం పర్మిషన్లు ఇవ్వలేదు, ఏం లైసెన్సులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఎంఓఏ దగ్గరనే కథం తాగిపోయింది. పని కట్టుకొని వాళ్ళ ఈ వార్తలన్నీ కూడా ప్రింట్ చేయించడంతో పాటుగా మరో పక్కన సామాజిక మాధ్యమాలలో కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్కి ఏదో సంబంధం ఉన్నది, పెద్ద ఎత్తున ఏదో ప్రభుత్వం నుండి దోచిపెట్టిండ్రు అని చెప్పని చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే నీతి మాలిన సిగ్గుమాలిన చర్య ఇంకేమైనా ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు సమాధానం చెప్పాలా. సిగ్గుండాలా? యు ఆర్ సో ఇన్కాంపిటెంట్, ఇన్ఎఫిషియంట్ దట్ కంపెనీల పేరు మీద దావోస్కు పోయి ఐటీ ఇండస్ట్రీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పని సొల్లు మాట్లాడి నువ్వు దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక పెట్టుబడులు నేను ఆకర్షించిన అని చెప్పని డప్పులు కొట్టుకుంటూ ప్రజల సొమ్ముతోటి దావోస్లో జల్సాలు విందులు వినోదాలు చేసుకునే రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతా ఉన్నాం ఇవాళ, చేయనటువంటి ఒక ఒప్పందంలోనే ఆగిపోయినటువంటి ఒక కంపెనీకి సంబంధించిన ఒక అంశాన్ని కేటీ రామారావు గారికి బీఆర్ఎస్కు అంటగట్టి అలా ఒక సాడిస్ ప్లెజర్ను పొందుతున్న రేవంత్ రెడ్డి, మరి నువ్వేం చేస్తున్నావు చెప్పవా దావోస్కు పోయి? ఎన్ని కంపెనీలు ఇంతవరకు గ్రౌండ్ అయిన సమాధానం చెప్పగలుగుతావా? ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటోడు రాజేష్ మెహతా, దిస్ మ్యాన్ ఇస్ ఫ్రమ్ గుజరాత్. అంటే అమిత్ షా మోడీ గారి యొక్క స్వరాష్ట్రమైనటువంటి ఒక గుజరాత్కు చెందినటువంటి ఒక పెద్ద మనిషిన. సరే, గుజరాత్ వాళ్ళు వాళ్ళ మంచి చెడు మనకి ఎక్కతొక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద వ్యాపారస్తులలో. ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? మోడీ ప్రభుత్వం. 18,100 crores ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద అతను రిజిస్టర్ చేసుకుంది ఎవరు? మోడీ గారి ప్రభుత్వం. ఆయనకు ఎల్ఐసి 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమని చెప్పింది ఎవరు? బీజేపీ మోడీ గారి ప్రభుత్వం. మనమేం చేసినామో బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం ఒక ఎంఓయూ మాత్రమే చేసింది. వాడు ఎంఓయూని యాక్షన్లో ఆచరించకపోయేటప్పటికీ వాడు రాలేదు, మనం భూమి ఇవ్వలేదు, లైసెన్స్ లేదు, ఏం లేదు. ఎట్ ద స్టేజ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఇట్ సెల్ఫ్ ఇట్ డైడ్. అట్లా చాలా ఎంఓయూలు అయితే చాలా ఎంఓయూలు యాక్షనబుల్ కావు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, నీకు దమ్ము లేదా? నీకు ధైర్యం లేదా? నీ దృష్టిలో నువ్వు రాపిచ్చినటువంటి ఒక కథనాల ప్రకారంగా ఇది ఒక ఫేక్ కంపెనీ అయినట్టయితే, ఫేక్ కంపెనీ అనుకుందాం, ఐ ఆల్సో అగ్రీ ఇట్స్ ఎ ఫేక్ కంపెనీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ బీయింగ్ ఎ ఫేక్ కంపెనీ, ఇఫ్ ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ granted the status of production linked incentive of 18,100 crores, 600 crores of LIC ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పని మోడీ ఒప్పుకున్న తర్వాత, పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఒకవేళ అది ఫేక్ కంపెనీ అయినట్టయితే నువ్వు ఎవరిని అడగాల రేవంత్ రెడ్డి? కేటీఆర్ బట్టగాల్చి మీద వేస్తావు? సిగ్గుందా నీకేమైనా? ఐ మీన్ ప్రతిదానికి నిద్రలేస్తే పండుకుంటే, లేస్తే పడుకుంటే కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్, ఇంతేనా? ఇక దీనివల్ల పెట్టుబడులు వస్తాయా? దీనివల్ల తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయా?
దీని వీళ్ళ నిర్వీర్యం అవుతున్న తెలంగాణ బడ్జెట్ ఏమైనా బాగుపడుతుందా? నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించు, నీకు దమ్ముంటే బీజేపీని ప్రశ్నించు, నీకు దమ్ముంటే ఈ గుజ్జు కంపెనీకి ఎట్లా నువ్వు 18,100 కోట్ల రూపాయల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇచ్చినావు, దాన్ని నువ్వు ఎట్లా 600 కోట్ల రూపాయల ప్రజల ధనమైన ఎల్ఐసి సొమ్మును ఎట్లా పెట్టుబడి పెట్టమని చెప్పిన ఆయన అడిగేటువంటి రాతలు రాయించే బదులుగా, సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ గారిని బదనాం చేసే బదులుగా నరేంద్ర మోడీని అడుగు. ధైర్యం లేదు, లాగులు దడుస్తున్నాయి. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్, హంస జుడ్జావ్ అని చెప్పని నరేంద్ర మోడీ గారు వేదిక మించి అంటాడు. రేవంత్ రెడ్డి సంకలు గుద్దుకుంటా 2 చేతులు పెట్టి దండం పెడతాడు. ఇటువంటి అడ్డమైన పనులన్నీ చేసిన తర్వాత కూడా ప్రశ్నించే ధైర్యం లేకుండా ఇవాళ బట్టగాల్చి మళ్ళీ కేటీఆర్ గారి పైన వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు న్యాయం అవుతుంది తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.